ఫాస్ట్గా లాఫ్టర్ వచ్చేసేయాలన్నమాట. ఓకే, లెట్స్ పుట్ ఇట్ హియర్. హా 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 అగైన్ మళ్ళీ కింద తీసుకోండి. హో 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 మళ్ళీ కి. లెట్స్ టేక్ ఇట్, పుట్ ఇట్ హియర్. హి 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 వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. లెట్స్ జంప్ యువర్ లెగ్స్. ఎలాగైనా పర్లేదు, జంప్ యువర్ లెగ్స్. కమ్ ఆన్, జంప్. ఇట్స్ ఓకే, జంప్. Any direction is fine. Okay. We'll do the next one. ఈసారి మనకి తుమ్ము వస్తుంది కదా. జనరల్గా మనకి తుమ్ము వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? తుమ్ము వచ్చి రాన్నట్టు హచ్ అట్లా వస్తుంది కదా. అదే విధంగా ఈసారి మీకు నవ్వు వస్తుంది. ఆగి ఒక్కసారి నవ్వు వచ్చేసేయాలన్నమాట. ఓకే, తుమ్ము రావాలంటే జనరల్గా ఏంటి? ఓకే, ఏదైనా పుల్లని మనం ఇలా నోసులు అనుకుంటే తుమ్ము వస్తుంది కదా. ఆ పుల్లని అలా పట్టుకుందాం, నోస్ దగ్గర పెట్టేద్దాం. హ హ హ హ హ హ మళ్ళీ లెట్స్ టేక్ ఇట్. పుల్లని ఈసారి లెఫ్ట్ సైడ్. ఓకే, ఎడం పక్క. హో 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 మళ్ళీ లెట్స్ టేక్ ఇట్. నోస్ దగ్గర పెట్టేసేయాలి. లెట్స్ పుట్ ఇట్ హియర్. హి 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 గుడ్. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. లాస్ట్ది. ఓకే, లాఫ్టర్ లస్సీ తాగేద్దాం. ఇప్పుడు మనం లస్సీ చేసుకున్నాం కదా సమ్మర్లో. సో అలాగే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 గ్లాసులు ఉన్నాయన్నమాట. ఇది లాఫ్టర్ జ్యూస్, లాఫ్టర్ లస్సీ. ఓకే, దీన్ని మిక్స్ చేయండి. 2 చేతులతో మిక్స్ చేయండి ఫుల్గా. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా లాఫ్టర్ వచ్చేస్తుంది అనమాట. మిక్స్ ఇట్ అండ్ పట్టుకోండి. డ్రింక్. మళ్ళీ లెట్స్ హోల్డ్ ఇట్. హో 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 డ్రింక్ ఇట్. ఓకే, హీ. కమాన్. 2 గ్లాసులు పట్టుకోండి. మిక్స్ ఇట్. హీ 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 డ్రింక్ ఇట్. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. భుజాలు నెమ్మదిగా వెనక్కి. కీప్ దట్ స్మైల్. ఈరోజు మనం కోర్ ఎక్సర్సైజెస్ చేయబోతున్నాం. కోర్ ఎక్సర్సైజెస్ కష్టంగా ఉంటాయి.
బట్ అదే స్మైల్తో చేయాలన్నమాట. అదే లాఫ్తో, అదే స్మైల్తో చేయాలి, అదే జాయ్తో. ఓకే, కంప్లీట్గా మీకు చెస్ట్లోని, పొట్టలోని కొంచెం ఆ నీరసం కనిపిస్తుంది నవ్విన తర్వాత. బట్ దట్ ఈస్ అ వెరీ గుడ్ వన్ అనమాట. మనం ఏ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా మనకు తెలీదు, ఓన్లీ లాఫ్టర్ యోగాలో మాత్రమే తెలుస్తుంది. గుడ్. ఒకరోజు ఫుల్ సెషన్ లాఫ్టర్ యోగా చేద్దాం, 1 day. అండ్ రిలాక్స్ యువర్ బాడీ. గెట్ రెడీ ఫర్ ఆసనాస్. ఆసనాస్ కోసం రెడీ అయిపోదాం. చైర్ ఎవరెవరు కావాలో వారి చైర్ దగ్గరలో పెట్టేసుకోండి. ఇఫ్ యూ వాంట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, ఎవరైనా వాటర్ తాగాలి అనుకుంటే సెషన్ టైంలో యూ కెన్ టేక్ అ సిప్. దట్స్ ఇట్. చిన్న సిప్ అనమాట. మనం టీ ఎలా సిప్ తాగుతాం అలానే. ఎక్కువ వాటర్ తాగితే మీకు ఇన్వర్షన్ పోసెస్ చేసేటప్పుడు బయటకు వచ్చేసే అవకాశం ఉంది. సో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంది. లెట్స్ స్టాండ్ స్ట్రైట్. చైర్ మీద కూర్చున్న వాళ్ళు చైర్ మీద కూర్చుని పోండి, సిట్టింగ్ చైర్. నెమ్మదిగా మీ నడుముని కిందకు తీసుకురండి. ఉత్కటాసన, చైర్ పోస్. చైర్ ఉందని ఊహించుకోండి. ఓకే, చైర్ మీద కూర్చున్న వాళ్ళకి ఎలాగో చైర్ ఉంది, చైర్ మీద నార్మల్ వర్షన్ చేసే వాళ్ళు కిందన ఒక చైర్ ఉందని ఊహించుకోండి. ఇక్కడ ఒక చైర్ ఉందని ఊహించుకోండి. 2 చేతులు నమస్కార ముద్రలో. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా మీ ఎడమ మోచేయి కుడి మోకాల మీద పెట్టండి. లెఫ్ట్ ఎల్బో ఆన్ ద రైట్ నీ. కష్టంగా ఉంటే కొంచెం హిప్స్ పైకి లిఫ్ట్ చేయొచ్చు. మీరు చేయగలరు అనుకుంటే హిప్స్ని కిందకి తీసుకురండి. తలని తిప్పి కంప్లీట్గా మీ కుడివైపుకి తిరగండి. కుడివైపుకి తిప్పి చూడండి. 5, 4, 3, 2, 1. రిలాక్స్ యువర్ హ్యాండ్స్ అండ్ రిలీజ్. యూ కెన్ సిట్. ఓకే, ఇక్కడ పెయిన్ వస్తుంది అండ్ స్టమక్లో కాస్త ట్విస్ట్ తెలుస్తుంది అనమాట. విల్ డూ ఆన్ ద అదర్ సైడ్. టేక్ అ డీప్ బ్రెత్, దీర్ఘ శ్వాస. ఇన్హేల్, exhale, inhale and gently go down. You can bend down. బాడీని ఎంత కిందకి కుదిరితే అంత కిందకి తీసుకురండి. 2 చేతులు నమస్కార ముద్రలో. ఈసారి మీ కుడి మోచేయి ఎడమ మోకాలి పైన. బాడీని ఎడమ వైపుకి ట్విస్ట్ చేయండి. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Relax your hands. Gently stand up. Release. Very good asana. మేల్కి అయితే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఫర్టిలిటీ ఇష్యూస్ సాల్వ్ అవ్వడానికి, ఫిమేల్స్కి అయితే పీసీఓఎస్ పీసీఓడికి సాల్వ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వెరీ వెరీ గుడ్ ఆసన. లెగ్స్ టోన్ అవుతాయి, మీ నీ స్ట్రెంగ్త్ అవుతుంది. అండ్ ఎవరికైనా ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో వెరీ గుడ్ ఆసన. యూ కెన్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ ఆల్సో. కమ్ టు ప్లాంక్ పోజ్. ప్లాంక్ పోజ్కి వచ్చేసేయండి. ఫస్ట్ కమ్ టు టేబుల్ పోజ్. చైర్ మీద చేయాలి ప్లాంక్ పోజ్ అనుకునే వాళ్ళు చైర్ మీద చేయండి. మ్యాట్ మీద చేయగలను అనుకునే వాళ్ళు నాతో పాటు చేయండి. ఓకే, నెమ్మదిగా ఇక్కడి నుండి మీ మోకాలు పైకి లిఫ్ట్ చేయండి. 2 కాళ్ళు స్ట్రెయిట్గా వెనక్కి. 1 అడుగు వెనక్కి వేయండి. బాడీ స్ట్రెయిట్గా ఉండాలి. తలని ఫ్రీగా పెట్టేసేయండి. నడుము ముందుకి, నడుము ముందుకు పుష్ చేయండి. ఇంకాస్త. పర్ఫెక్ట్. పొట్టని బిగించి పెట్టండి. మీ దృష్టి మొత్తాన్ని మీ స్టమక్ మజిల్స్ మీదకి తీసుకువెళ్ళండి. 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. Relax your knees and relax your body. కావాలి అనుకుంటే వజ్రాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. డే 1లో మీరు అనుకుంటారు వజ్రాసనం చాలా కష్టంగా ఉందని. నెమ్మదిగా కొంచెం ఈజీ అయి ఉండొచ్చు అండ్ స్లోగా మీకు వజ్రాసన రెస్టింగ్ పోజ్ అయిపోతుంది. ఆసనాకి మధ్య రెస్ట్ తీసుకునే టైంలో మీరు వజ్రాసన తీసుకుంటారు అనమాట. దట్ ఈస్ హౌ మచ్ ఫ్లెక్సిబుల్ అండ్ గుడ్ యూ విల్ బికమ్ ఈవెన్చువల్లీ. విల్ డూ వన్ మోర్ టైం. ఇంకొకసారి చేయబోతున్నాం. ఈసారి 15 కౌంట్స్, 15 కౌంట్స్. ఇన్హేల్, ఎక్సేల్. మీ ఎనర్జీని అంతా కూడగట్టుకొని మీ స్టమక్, మీ చెస్ట్, మీ హ్యాండ్స్లోకి తీసుకొచ్చేసేయండి. కమ్ టు టేబుల్ పోజ్. 2 కాళ్ళు వెనక్కి. అడ్జస్ట్ యువర్ పొజిషన్. బాడీ స్ట్రైట్గా, కిందకు ఉండకూడదు, పైకి ఉండకూడదు, స్ట్రైట్గా. పొట్టని బిగించండి. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax your legs and relax your body. Vajrasana or chest. Relax your body. We'll do one more time. ఇంకొకసారి చేయబోతున్నాం. ఈసారి we will stay for 30 seconds. 30 సెకండ్ల పాటు మనం ప్లాంక్ చేయబోతున్నాం. 30 కౌంట్స్. ఎవరైనా ఉండలేకపోతే యూ కెన్ కమ్ అవుట్. బట్ సాధ్యమైనంత వరకు 30 సెకండ్స్ నాతో పాటు ఉండడానికి ప్రయత్నించండి. యాజ్ మచ్ as possible. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ and exhale. Table pose. 2 కాళ్ళు స్ట్రైట్ గా. కమ్ టు ద పొజిషన్. పొట్టని బిగించి పెట్టండి. తలని ఫ్రీగా వదిలేసేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax your legs. Relax your whole body. పొట్ట షేక్ అవ్వడం, చేతులు షేక్ అవ్వడం, కాళ్ళు షేక్ అవ్వడం ప్లాంక్ పోజ్లో కామన్. ప్లాంక్ తప్ప మిగిలిన అన్ని పోజెస్లో మీ బ్రెత్ అనేది స్మూత్గా ఉండాలి. బట్ ప్లాంక్ పోజ్లో లైట్గా బ్రెత్ అనేది షివర్ అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఓకే. ప్లాంక్ అండ్ బోట్ పోజ్, ఈ 2 పోజెస్లో కొంచెం షేక్ అనేది వస్తుంది బాడీలో. డోంట్ వరీ అబౌట్ ఇట్. విల్ డూ 4 ఆర్మ్ ప్లాంక్. మన మోల్ చేతులతో మనం ఇప్పుడు ప్లాంక్ చేయబోతున్నాం. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. కమ్ బ్యాక్. 2 మోచేతుల్ని బెండ్ చేసి పెట్టండి లైక్ దిస్. కావాలి అనుకుంటే 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసి పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్రీగా వదిలేయచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. మోచేతుల మధ్య డిస్టెన్స్ మీ భుజం ఎంత వైడ్గా ఉందో అంత డిస్టెన్స్లో ఉండాలి. ఓకే, నెమ్మదిగా కాళ్ళు దూరంగా తీసుకువెళ్ళండి. సాధ్యమైనంత వరకు మీ పొట్టని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి.
ఎవరైనా ఇది చేయలేకపోతే రెస్ట్ తీసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. ఆర్ ఇందాక చేసిన ప్లాంక్ పోజ్ని రిపీట్ చేయండి. చేయగలిగిన వాళ్ళు లెట్స్ స్టార్ట్ కౌంటింగ్. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax your legs. Then relax your body. Catch your breath. ఇంకొకసారి మనం చేయబోతున్నాం. ఒకవేళ మీకు చేయలేను అనిపిస్తే యూ కెన్ సిట్ డౌన్ అండ్ టేక్ రెస్ట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద ఛాలెంజ్, ఒకవేళ ఛాలెంజ్ తీసుకోవాలి అని అనుకుంటే లెట్స్ హోల్డ్ దిస్ 4 ఆర్మ్ ప్లాంక్ని మనం 30 సెకండ్స్ పాటు ఉండడానికి ప్రయత్నిద్దాం. లేదు ఛాలెంజ్ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ సిట్ డౌన్. డోంట్ వరీ, డోంట్ పుష్ యువర్ సెల్ఫ్. ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. ఆ పైన 5%. దట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్. ఎంతవరకు చేయాలో అంతవరకు, ఆ పైన 5%. ఓకే, లెట్స్ కమ్. 4 ఆర్మ్స్. మీ 2 మోచేతులు నేలపైన, భుజానికి సరిగ్గా కిందకి. 2 కాళ్ళని స్ట్రైట్ గా చేసేసేయండి. తలని ఫ్రీగా వదిలేసేయండి. మెడ దగ్గర ప్రెషర్ పడకూడదు. పొట్టని బిగించి పెట్టండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10, 9, ఇంకా పైకి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్ యువర్ లెగ్స్. మీరు ఎక్కడ బ్రేక్ తీసుకున్నా పర్వాలేదు. 20 తర్వాత ఆపేసినట్లయినా, లేదా 10 తర్వాత ఆపేసినట్లయినా, ఎప్పుడు ఆపేసినా కూడా నో ప్రాబ్లం. ఒకవేళ 30 చేసినట్లయితే వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. విల్ డూ ద నెక్స్ట్ ఆసన. నెక్స్ట్ ఆసనకి వెళ్ళిపోదాం. మీ 2 కాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళండి. ప్లాంక్ పోజ్ అగైన్. నెమ్మదిగా మీ కుడి పాదాన్ని 2 చేతుల మధ్యలోకి తీసుకురండి. అశ్వ సంచాలక్. మీ ఎడమ చేయి నేల మీద ఉండనివ్వండి. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద ఫ్లోర్. ఇన్హేల్, రైట్ హ్యాండ్ టు ద స్కై. కుడి చేతిని పైకి లిఫ్ట్ చేయండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు. తలని లిఫ్ట్ చేసి కుడి చేతి వేళ్ళని చూడండి. ద వరల్డ్స్ గ్రేటెస్ట్ స్ట్రెచ్. బాడీ మొత్తం మీకు కంప్లీట్ గా స్ట్రెచ్ అయిపోతుంది ఈ ఒక్క ఆసనాలో. స్టమక్ లో కూడా ఒక నైస్ ట్విస్ట్ తెలుస్తుంది. 5, 4, 3, 2, 1. రైట్ హ్యాండ్ ఆన్ ద ఫ్లోర్. కుడి కాలు వెనక్కి, ఎడమ కాలు 2 చేతుల మధ్యలోకి. కుడి పాదాన్ని కంప్లీట్ గా వెనక్కి తిప్పి పెట్టేసేయండి. మ్యాట్ మ్యాచ్ చేస్తున్న వాళ్ళు నెమ్మదిగా కుడి చేయి నేల మీద ఉండాలి. ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. తలని తిప్పి మీ ఎడమ చేతి వేళ్ళని చూడండి. 5, 4, 3, 2, 1. రిలాక్స్ యువర్ హ్యాండ్. 2 కాళ్ళు వెనక్కి, ప్లాంక్ పోస్. And relax your body. Good.
కమ్ ఆన్ ద మ్యాట్ మీదకి వచ్చేసేయండి. లెట్స్ లై డౌన్ ఆన్ ద మ్యాట్. తలటు పెట్టుకోవచ్చు. రెండు చేతులు తలకి పక్కన లేదా తలకి వెనకాతల. ఓకే, ఇన్హేల్, ఇన్హేల్. మీ కుడి మోచేతితో ఎడమ మోకాల్ని టచ్ చేయండి. బ్యాక్, అదర్ సైడ్, బ్యాక్, పర్ఫెక్ట్. రైట్, బ్యాక్, లెఫ్ట్, బ్యాక్, రైట్, బ్యాక్. నెమ్మదిగా లెఫ్ట్, బ్యాక్. నాతో కలిసి చేయండి. రైట్, బ్యాక్, లెఫ్ట్, బ్యాక్, రైట్, బ్యాక్, లెఫ్ట్, బ్యాక్, రైట్, బ్యాక్, లెఫ్ట్, బ్యాక్, రైట్, బ్యాక్, లెఫ్ట్, బ్యాక్, రైట్, బ్యాక్, left, back, and relax your body. మీ మోచేయి మోకాలు అందకపోయినా పర్వాలేదు. ఓకే, జస్ట్ మీకు స్టమక్ మజిల్స్ లో ఆ సెన్సేషన్ అనేది తెలిస్తే చాలు. రెండు చేతులు బాడీకి పక్కన పెట్టేసేయండి. అరచేతులు నేలపైన. ఇన్హేల్, నెమ్మదిగా మీ రెండు కాళ్ళని ఒక్క అడుగు పైకి లిఫ్ట్ చేయండి నేల నుండి. జస్ట్ 1 feet. మోకాలు బెండ్ చేయొచ్చు, కావాలి అనుకుంటే మోకాలు బెండ్ చేయొచ్చు. పెట్టగలిగిన వాళ్ళు స్ట్రైట్ గా పెట్టండి. జస్ట్ 1 feet. 5, 4, 3, 2, 1. రిలాక్స్. కాస్త కష్టంగా ఉంటుంది, ఐ నో. డోంట్ వరీ, మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఈసారి కాళ్ళని ఒక 2 అడుగులు ఎత్తులోకి పెట్టండి. ఇన్హేల్ అండ్ లిఫ్ట్ యువర్ లెగ్స్ అప్. కాళ్ళు బెండ్ చేయొచ్చండి, ఇట్స్ ఓకే, డోంట్ వరీ. పెట్టగలిగితేనే స్ట్రైట్ గా పెట్టండి. 5, 4, 3, 2, 1. రిలాక్స్ యువర్ లెగ్స్. కాళ్ళు ఎలా పైకి తీసుకువెళ్తున్నారో అలానే కిందకి తీసుకురావాలి. ఒకేసారి నేల మీదకి వదిలేసేయద్దు. ట్రై టు పుట్ లిటిల్ బిట్ ఎఫర్ట్. కాస్త ఎఫర్ట్ పెట్టడానికి ప్రయత్నించండి. ఈసారి కంప్లీట్ గా నేల నుండి పైకి నిటారుగా కాళ్ళు పెట్టడానికి ప్రయత్నించండి. మీ రెండు పాదాలు ఆకాశం వైపు. ఇన్హేల్, ఎక్సేల్, లిఫ్ట్ యువర్ లెగ్స్ అప్. కాళ్ళు బెండ్ చేయొచ్చు, మీరు కావాలి అనుకుంటే చేతులతో పట్టుకోవద్దు, చేతులు వదిలేసేయండి. కాళ్ళు బెండ్ చేయండి, మోకాళ్ళు బెండ్ చేయండి కావాలి అనుకుంటే. ఫైవ్, 4, 3, 2, 1. నెమ్మదిగా కాళ్ళు కిందకి రిలీజ్ చేయండి, నెమ్మదిగా. అండ్ రిలాక్స్ యువర్ బాడీ. రెండు మోకాళ్ళు బెండ్ చేయండి. బెండ్ యువర్ లెగ్స్. రెండు పాదాలు నేలపైన. రెండు చేతులు బాడీకి పక్కన, భుజాలకి సరి సమానంగా. మీ కుడి మోకాలని, కుడి పాదాన్ని ఎడమ మోకాల మీద వేయండి. కాలు మీద కాలు వేసుకున్నట్టు. తలని ఫ్రీగా వదిలేసేయండి. ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా మీ కుడి పాదాన్ని ఎడమ వైపుకి తీసుకువెళ్ళండి. తలని తిప్పి మీ కుడి చేతి వేళ్ళని చూడండి.
Keep breathing. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. నెమ్మదిగా మీ కుడి మోకాలని ఎడమ వైపుకు పెట్టండి. మీ తలని ఎడమ వైపుకు తిప్పండి. కుడి మోకాలు కుడి వైపుకి, మీ తల ఎడమ వైపుకి. సారీ, ఇన్కరెక్ట్. కాళ్ళు అలానే ఉండాలి. కాలు పొజిషన్ మార్చకూడదు. కాలు పొజిషన్ మార్చకూడదు. వెనక్కి కమ్ బ్యాక్. కుడి కాలు ఎడమ మోకాలి పైన, కుడి కాలు ఎడమ మోకాలి పైన, కుడి కాలు కుడి పాదం ఎడమ మోకాలి పైన. ఈసారి మోకాలని మీ ఎడమ వైపుకి తిప్పండి. మోకాలు ఎడమ వైపుకి. కరెక్ట్. తలని తిప్పి మీ ఎడమ చేతి వేళ్ళని చూడండి. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, డోంట్ వరీ. మనం అదే పొజిషన్ లో చేస్తున్నాం. And gently come back. ఈసారి ఎడమ పాదం కుడి మోకాలు పైన. నెమ్మదిగా మీ పాదాన్ని నేల మీదకి తీసుకురండి. తలని తిప్పి ఎడమ చేతి వైపు చూడండి. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Come back. మీ మోకాలు నేల మీదకి, తలని తిప్పి కుడి చేతి వేళ్ళని చూడండి. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. And exhale. Come back. Relax your legs. రెండు కాళ్ళు స్ట్రైట్ గా. రెండు చేతులు బాడీకి పక్కన. ఊపిరి తీసుకుంటూ బాడీ మొత్తాన్ని బిగించండి. మీ తల దగ్గర నుంచి పాదాల వరకు కంప్లీట్ బాడీ మొత్తాన్ని బిగించండి. మీ చేతులు రెండు ఒక పిడికిలి లాగా బిగించండి. ఇన్హేల్. క్లెంచ్ యువర్ బాడీ. ఎక్సేల్. రిలాక్స్. బాడీ మొత్తాన్ని ఒక్కసారి రిలీజ్ చేసేసేయండి ఎక్సేల్ చేస్తూ. మరొకసారి ఇన్హేల్. బాడీ మొత్తాన్ని బిగించండి. మీ పాదాల దగ్గర నుంచి కళ్ళ వరకు కంప్లీట్ బాడీ మొత్తాన్ని బిగించండి. హోల్డ్. ఎక్సేల్. రిలీజ్. వన్ లాస్ట్ టైం. ఇంకాస్త బలంగా బిగించండి అండ్ కంప్లీట్ గా వదిలేసేయండి ఈసారి. ఇన్హేల్. క్లెంచ్ యువర్ బాడీ. Exhale, release your body. Relax your whole body.
పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు. Put a gentle smile on your face. Tell a big thank you to your body. మీ శరీరానికి మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్ యూ చెప్పండి. టు సపోర్ట్ యూ ఇన్ ద జర్నీ ఆఫ్ యోగా. మనం ఎల్లప్పుడూ మన బాడీని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూనే ఉంటాం. మన ఎత్తుని, మన రంగుని, రూపుని, ఆకారాన్ని ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూనే ఉంటాం మన శరీరాన్ని. బట్ దిస్ బాడీ ఈజ్ అ గిఫ్ట్ టు us ఇన్ దిస్ లైఫ్. మనం పుట్టినప్పటి నుండి మనం వెళ్ళిపోయేంత వరకు మనకి ఉన్న ఒకే ఒక్క గిఫ్ట్ ఈ బాడీ. ఈ బాడీని మనస్ఫూర్తిగా అంగీకరిద్దాం అండ్ మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం. మనందరికీ మన శరీరంలో లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. దేర్ ఆర్ స్మాల్ డిఫెక్ట్స్ ఇన్ ఎవ్రీబడీస్ బాడీ. అది రూపులో కావచ్చు, రంగులో కావచ్చు, శరీరంలో ఉండే ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, బయటికి కనిపించే సమస్యలు కావచ్చు, లోపల ఉండే డిఫెక్ట్స్ కావచ్చు, ఏవైనా సరే యాక్సెప్ట్ దెమ్ 100% and love our body. Every inch of your body is a creation of God, is a creation of universe. మన శరీరం కూడా ప్రకృతిలో ఒక భాగమే. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు ఈ యూనివర్స్, ఈ ప్రకృతి క్రియేట్ చేసిన ఒక అద్భుతమే. డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్, hatred towards our body. Let's love our body 100%. స్టెప్ బై స్టెప్ మన బాడీని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకోవచ్చు, బట్ మన బాడీ మీద నెగిటివ్ ఒపీనియన్ మనం చూపించడం కరెక్ట్ కాదు. వీఆర్ పర్ఫెక్ట్ ద వే వీఆర్. లెట్స్ యాక్సెప్ట్ అవర్ బాడీ 100%. పెదాల మీద ఒక చిరునవ్వుతో మీ మనసులో తలుచుకోండి, I love my body and I love myself. I love every inch of me without any comparison. I love my body. I accept it 100%. Thank you, universe, for giving me this wonderful gift. అదే చిరునవ్వుతో మీ శరీరాన్ని మీరే హత్తుకోండి. 2 చేతులు దగ్గరికి తీసుకురండి. మీ 2 చేతులతో మీ శరీరాన్ని మీరు హత్తుకోండి. అండ్ ఫీల్ ద లవ్, ఫీల్ ద వార్మ్త్. ఒక్కసారి మీ బాడీకి ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పేసేయండి. థ్యాంక్ యూ
for supporting me. Thank you for being with me. I accept you 100% and I love you 100%. And relax your hands. कर्पूरगौरं करुणावतारम् संसारसारं भुजगेन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. Take a deep breath, దీర్ఘ శ్వాస, and exhale. బాడీలో ఇంకా ఎటువంటి స్ట్రెస్ మిగిలి ఉన్నా దాన్ని బయటికి వదిలేసేయండి. నెమ్మదిగా మీ కుడి వైపుకి తిరగండి. Gently turn to your right side. పెదాల మీద చిరునవ్వుతో నెమ్మదిగా లేచి సుఖాసనాలు కూర్చోండి. రెండు చేతులు నమస్కార ముద్రలో. ఒక 3 సార్లు ఓంకారం చెప్పి మన ఐస్ని ఓపెన్ చేద్దాం. ఇన్హేల్. నెమ్మదిగా అరచేతుల్ని రబ్ చేయండి. జెంట్లీ రబ్ యువర్ హ్యాండ్స్. అరచేతుల మధ్య కాస్త వెచ్చదనం పుట్టేంత వరకు రబ్ చేయండి. ఆ వెచ్చదనాన్ని మీ పొట్టకి తాకించండి. ఆన్ యువర్ స్టమక్. మీ వెన్నుకి తాకించండి. ఆన్ యువర్ బ్యాక్. మీ భుజాలకి తాకించండి. యువర్ షోల్డర్స్. మీ కళ్ళకి తాకించండి. యువర్ ఐస్. మీ ఐస్ ఓపెన్ చేసి అరచేతుల్ని చూడండి. And you can look at me. Let's practice Sitkari Pranayama. Very simple. మనం ఇంతకు ముందు శీతలి చేసాం కదా, శీతలి లానే ఉంటుంది, బట్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఓకే, శీతకారి ప్రాణాయామం కోసం మన పళ్ళ సందుల మధ్య నుంచి మనం గాలి పీల్చుకోవాలి. ఆ చల్లటి గాలి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అండ్ బాడీలో ఉన్న హీట్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఊపిరి తీసుకోవడం మీ మౌత్ నుండి, ఊపిరి వదలడం మీ నోస్ నుంచి. అర్థమైంది కదా? పళ్ళని ఇలా పెట్టండి. ఓకే, పైన పన్ను కింద పన్ను సరి సమానంగా ఉంచండి. ఇంకా ఈజీగా ఉండాలి అంటే పళ్ళ మధ్య మీరు ఒక పేపర్ని పట్టుకున్నట్టు ఊహించుకోండి. ఓకే, ఒక సన్నటి పేపర్ని మీ పళ్ళతో ఇలా పట్టుకున్నట్టు ఊహించుకోండి. పళ్ళ సందుల నుంచి గాలి పీల్చుకోండి.
and exhale from your nose. మౌత్ ఓపెన్ చేయండి కంప్లీట్గా. ఓపెన్ యువర్ మౌత్ కంప్లీట్లీ. మీ పెదాలు కంప్లీట్గా వైడ్గా ఓపెన్ అవ్వాలి. కరెక్ట్, వెరీ గుడ్. మళ్ళీ లెట్స్ ఇన్హేల్ ఫ్రమ్ అవర్ మౌత్, ఎక్సేల్, ఎక్సేల్ ఫ్రమ్ ద నోస్. ఎక్సేల్ చేసేటప్పుడు మీ మౌత్ని మీరు క్లోజ్ చేయొచ్చు. ఊపిరి వదిలేటప్పుడు పెదాలని క్లోజ్ చేయొచ్చు. ఊపిరి తీసుకునేటప్పుడు మాత్రమే పెదాలని ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్, చూస్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. చూస్ చేస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, లెట్స్ డూ ఇట్ వన్ మోర్ టైం. Close your mouth and exhale from your nose. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఆ చల్లటి గాలి మీ బాడీలోకి ఎంటర్ అవ్వడాన్ని గమనించండి. ఇంకో 5 టైమ్స్ మీ అంతటా మీరు శీత్కారిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎప్పుడైనా శరీరంలో వేడి ఎక్కువైంది అనుకున్నప్పుడు మీరు శీత్కారిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, కాసేపు మెడిటేషన్ని కావాలి అనుకుంటే కంటిన్యూ చేయండి, లేదా సెషన్ని ఎండ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్ టుడే. We will see you tomorrow. రేపు సెషన్లో కలుద్దాం. I wish you a healthy and happy life through yoga. All the best.